హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సంక్రాంతి జనవరికి ఫెస్టివల్కి పాయసం అండి ఎలా చేయాలో చూస్తాము. ముందుగా కడిగి పెట్టుకున్న శనగబ్యాళ్ళు 1 కప్పు, సగ్గుబియ్యం అండి సన్నవి, కడుక్కోవాల్సిన అవసరం లేదు, చాలా చిన్నగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ద్రాక్ష అండి, 1/2 కప్ దానా సేమ్యాలు, తీపి సరిపడమైన బెల్లము, ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము. కుక్కర్లో వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగబాళ్ళు 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఈ కప్పుతోనే 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ అయితే సరిపోతాయి. కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఫెస్టివల్కి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, 3 విజిల్స్కు అలా ఉడికిపోయాయి కదా, మరి మెత్తగా ఉడికితే పనికిరావు. ఇప్పుడు సగ్గుబియ్యము వేసుకోవాలి. సగ్గుబియ్యం కలబెట్టిన తర్వాత కొద్దిసేపు 5 మినిట్స్ ఉడికించి ఇప్పుడు సేమ్యాలు వేసుకున్నాము. సేమ్యాలన్నీ అడుగంటకుండా మరొకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పగలగొట్టుకున్న బెల్లాన్ని వేసుకున్నాము. ఇది మరొకసారి కలబెట్టుకోవాలండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా అంతలోపల బెల్లం కరిగే లోపల డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా ఫ్రై చేసుకొని యాలక్కలు 4-5 యాలక్క బిడ్డలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పాయసము. ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ముందుగా బెల్లం వేసాను చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. చూడండి కలర్. ఇప్పుడు 1 కప్పు శనగబ్యాళ్ళు కప్పు తీసుకున్నాం, అదే కప్పుతో 1 కప్పు పాలు వేసుకోవాలి. చికెన్ పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని మరొకసారి కలబెట్టుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్ట్ అయిన పాయసం రెడీ అయిందండి. చిక్కగా ఎంతో చూడండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాము. ఒకసారి ఎంతో టేస్ట్ అయిన పాయసం రెడీ అండి. ఇలాంటి పాయసము తొందరగా అవుతుందండి. ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్కి ఎంతో టేస్టీగా ఈ పాయసాన్ని చేసుకోవచ్చును. సగ్గుబియ్యము, శనగబ్యాళ్ళు, డ్రై ఫ్రూట్స్, సేమ్యాలు అన్నీ కలిపి మిల్క్ అన్నీ ఉంటాయండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. మనకి పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. ఇది ఏ స్టైల్లో చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. ఇది పూర్వీకుల నుంచి చేస్తున్న పాయసం.